హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద్రాక్షాయణి నాయుడు. నేను ఎవ్రీ సాటర్డే ఇలా డీప్ క్లీనింగ్ అయితే ఇంట్లో చేసేసుకుంటాను. సంక్రాంతి పండగకి ఇంట్లో డీప్ క్లీనింగ్ చేశాను, కానీ బయట నుంచే చాలా దుమ్ము అనేది వచ్చేస్తుంది కదా, అందుకే సెల్ఫ్లో ఈ చుట్టుపక్కల నీట్గా క్లీన్ చేసుకుంటాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ అయితే వంటింట్లో ఇలా మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. నెక్స్ట్ అయితే ఇంక ఇంట్లో మొత్తం పైన నుంచి కింద వరకు మొత్తం క్లీన్ చేసుకుంటాను. మా అబ్బాయి చూడండి సెల్ఫ్లో ఎంత బాగా పడుకున్నాడో. ఇలా డీప్ క్లీనింగ్ చేసుకోవడం వల్ల ఈ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, దోమలు అవి రాకుండా అయితే ఉంటుంది. పైనుంచి మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. ఇంట్లో క్లీనింగ్ అయిపోయాక హాల్లో కూడా కొంచెం చుట్టువైపులా ఇలా క్లీన్ చేసుకుంటాను. ఇలా క్లీన్ చేసుకున్నప్పుడే పిల్లలు అనేది ఎక్కడెక్కడ ఏ వస్తువులు పడేస్తుంటారో మనకి కనిపిస్తాయి. బాటిల్స్, పెన్సిల్స్, మనం ఇంట్లో వాడే కూరగిన్నెలు, చెంచాలు అన్నీ. పిల్లలంటే ఇంతే కదండి, అవునా కాదా కామెంట్ చేసేయండి. ఎప్పుడైనా వారంలో బుధవారం కానీ శనివారం కానీ మనమైతే ఇల్లుని క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడైతే ఈ ఇల్లుని క్లీన్ చేసుకోకూడదు. అలా క్లీన్ చేసుకుంటే ఇంట్లో అయితే లక్ష్మీదేవి నిలబడదంటండి. అది కూడా హస్బెండ్ ఉంటుండగానే మనం కొంచెం క్లీనింగ్ అది చేసుకొని ద్వీపారాధన చేసుకుంటే మంచిదంట. లక్ష్మీదేవి ఉంటుందంట, లేకపోతే మన సంవత్సరం కూడా అలా ఏడ్చినట్టే ఉంటుందని చెప్తున్నారు. మా అబ్బాయి చూడండి, అసలు ఏ పని చేయనివారు పిల్లలు ఉంటే. మా అమ్మాయిని అయితే స్కూల్లో దింపేశాను. మా అబ్బాయి ఇంకా అంగన్వాడికి టైం అవ్వలేదు వెళ్ళడానికి, నేను కూడా చేస్తున్నాను అంటున్నాడు. అదిగోండి, బాటిల్స్, స్పూన్లు అన్నీ బయట పడతాయి అలా తుడుస్తున్నప్పుడే. హాల్లో కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇలా బెడ్షీట్లు అయితే తీసేస్తాను వీక్లీ వన్స్ ఆర్ 2 టైమ్స్. కిడ్స్తో ఉన్నప్పుడు హైజీన్గా ఉండడం చాలా మంచిది. వాళ్ళు టాయిలెట్లో వేసేసిన హైజీన్గా ఉంచుకోవాలి మనం అయితే. అలాగైతే లేకపోతే ఇన్ఫెక్షన్స్ అయ్యి వచ్చేస్తాయి, స్కిన్ ఎలర్జీ అయ్యి. ఎంత నీట్గా ఉంటే అంతే మంచిది. ఇలా అయితే నేను వన్స్ 2 or 3 టైమ్స్ క్లీన్ చేస్తాను, వాష్ చేసుకుంటాను. బెడ్షీట్స్ అవన్నీ తీసాక అలాగే గ్యాస్ స్టవ్ కూడా కొంచెం డీప్గా క్లీనింగ్ అయితే చేసుకుంటాను. ఎవ్రీ సాటర్డే నేనైతే గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకుంటాను. గ్యాస్ స్టవ్ని నీట్గా క్లీన్ చేసేసాక అయితే చుట్టూ బార్డర్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను నీట్గా. ఒక గ్యాస్ స్టవ్ కాదు, చుట్టువైపులో కూడా క్లీనింగ్ అనేది చేసుకుంటాను. స్టవ్ క్లీనింగ్ అయిపోయాక బూజులనే దులిపాను కదా, ఒకసారి అయితే ఇల్లంతా నీట్గా ఇలా తుడిచేసుకుంటాను. నీట్గా డస్ట్ అంతా ఒక దగ్గరికి అయితే చెత్త ఎత్తేసుకుంటాను. డస్ట్ అంతా తుడిచేసాక ఇలా ఒకసారి తడి స్టిక్ అయితే మాప్ పెట్టేసుకుంటాను నేను. ఫినాయిల్ లేదంటే ఇంకేదైనా డెటాల్ అవి వేసేసుకొని, చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి క్లీన్గా చేసుకొని ఉంచుకోవడం మంచిదే, హైజీన్ చిన్నపిల్లలు లేనప్పుడు. నెక్స్ట్ అయితే ఇప్పుడు పూజ అయితే చేసుకుంటాను. సాటర్డే కదా, 2 డేస్కి ఒకసారి ఇలా ఫ్లవర్స్ అయితే నేను పటాల నుంచి చేంజ్ చేసేస్తాను. కొత్తగా అయితే మళ్ళీ పువ్వులు ఇలా పటాల నిండా పెట్టేసుకుంటాను పువ్వుల్ని. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా నిండుగా ఉంటుంది దేవుడిది గుడి అయితే. ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇలా దీపారాధన చేసుకుంటే మైండ్కి ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది. సాటర్డే అయితే ఇంకా మనస్ఫూర్తిగా ఉంటుంది. ఫ్రైడే కానీ ఇంకా థర్స్డే కానీ ఇళ్ళని కానీ దేవుడి గుడిని కానీ క్లీన్ చేయకూడదు. చూడండి, ఇలా నేను ధూప్ స్టిక్తో అయితే ఇల్లంతా ధూపం అయితే వేసుకుంటున్నాను మనశ్శాంతిగా ఉండటానికి. ఫ్రైడే అస్సలు ఇల్లు బూజులు దులపకూడదు, ఇంట్లో మంచిది కాదు. దేవుడి పటాలు కూడా దులపకూడదు. ఇదైతే గుర్తుంచుకోవాలి. బుధవారం కానీ సోమవారం కానీ శనివారం కానీ క్లీనింగ్ అనేది చేసుకోవాలి అంతే. మన వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.